స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. మహబూబ్ నగర్ రాజాపూర్ మండలంలో ఉన్న ఒక మంచి వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఆస్తులు విక్రయించే సమయంలో మన ఊరిలోనే, మన ఇంటి పక్కనే మనకు వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తులు ఉండడం సాధారణమే. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, స్థిరాస్తి కొనాలనుకునే వారు నేరుగా ఆ ప్రాంతంలోని పొరుగువారిని అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో కొందరు పొరుగువారు నిజమైన పరిస్థితి చెప్పకుండా కావాలనే లేదా తమ వ్యక్తిగత ద్వేషం, ఈర్ష్య లేదా స్వార్థం కారణంగా ఆ ఆస్తి గురించి ప్రతికూలంగా మాట్లాడడం జరుగుతుంది. ఫలితంగా కొనుగోలుదారుల మనసులో అనవసరమైన అనుమానాలు, భయాలు ఏర్పడి లావాదేవీలు మధ్యలోనే ఆగిపోతాయి. భూమి కొనుగోలు లేదా విక్రయ లావాదేవీల సమయంలో చాలామంది అవసరమైన సలహాల సంప్రదింపుల కోసం మూడవ వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఆ సలహాలు ఇచ్చేవారిలో కొందరు పూర్తి సమాచారం లేకుండా లేదా స్వార్థ ప్రయోజనాల దృష్టితో స్పష్టత లేని మాటలు చెప్పడం జరుగుతుంది. ఫలితంగా కొనుగోలు చేయదగిన మంచి ఆస్తులను కొనకుండా అడ్డుకోవడం, అలాగే సరైన ధరకు అమ్మగలిగే ఆస్తులను అమ్మకుండా చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల నష్టపోయేది ఒక్క పక్షం మాత్రమే కాదు, ఆస్తిని విక్రయించలేక అమ్మకందారుడు నష్టపోతున్నాడు, సరైన ఆస్తిని కోల్పోయి కొనుగోలుదారుడు కూడా నష్టపోతున్నాడు. ఈ వ్యక్తిగత మనస్తత్వాల వల్ల ఏర్పడే సమస్య కావడంతో దీనికి తక్షణ పరిష్కారం, రెమెడీ అనేది చాలా సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈర్ష్య, ద్వేష భావాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు మరింత సాధారణంగా మారాయి. దయచేసి చెప్పుడు మాటలు మరియు ఆధారాలు లేని సలహాలను నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు అనేక విధాలుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ చెప్పుడు మాటల వల్లే భూములు విక్రయించే వారికి, కొనుగోలు చేసేవారికి పెద్ద నష్టాలకు కారణమవుతున్నాయి. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, మన మిత్రులు, మన సొంత బంధువులే కొంతమంది ఇతరుల అభివృద్ధి చెందడాన్ని సహించలేక కావాలనే భయాలు, అనుమానాలు కలిగించేలా తప్పుదారి పట్టించే మాటలు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ప్రతికూల సలహాల వల్ల లావాదేవీలు ఆగిపోవడం, అవకాశాలు చేజారిపోవడం, చివరికి ఆర్థిక నష్టాలు ఎదురవడం సాధారణంగా మారుతుంది. అందుకే మిత్రమా, దయచేసి స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్పుడు మాటలపై ఆధారపడకుండా సరైన సమాచారం, చట్టపరమైన పరిశీలన మరియు నమ్మదగిన నిపుణుల సలహాలపై ఆధారపడడం అత్యంత అవసరం. దయచేసి విషయాన్ని పూర్తిగా సమీక్షించండి. జై శ్రీరామ్. ఇక ఈరోజు మీరు చూస్తున్న వ్యవసాయ భూమి మంచి లొకేషన్లో ఉన్న 4 ఎకరాల వ్యవసాయ భూమి. భూమి ముఖ్య వివరాలు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వ్యవసాయ భూమి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రాజాపూర్ మండలం పరిధిలో బెంగళూరు నేషనల్ హైవే 44కి చాలా దగ్గరలో ఉంది. రహదారి సౌకర్యం కానీ తీసుకుంటే నేషనల్ హైవే 44 నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంటుంది. హైవే నుంచి 4.5 కిలోమీటర్ల వరకు బ్లాక్ టాప్ రోడ్డు ఉంది. బీటీ రోడ్ నుండి భూమి వరకు కేవలం 300 మీటర్ల మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది. హద్దులు, ఈ భూమి పూర్తిగా స్క్వేర్ బిట్లో ఉంది. అన్ని హద్దులు పూర్తిగా ఫిక్స్ చేసి ఉన్నవి, స్పష్టమైన సరిహద్దులతో ఉంది. భూమి నాణ్యత కానీ తీసుకుంటే ఇక్కడ మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి. ప్రస్తుతం భూమిలో కొంత భాగంలో మొక్కలు పండిస్తున్నారు, మరికొంత భాగం ఖాళీగా ఉంది. నీటి వసతి ఇప్పటి వరకు ప్రస్తుతం ఇందులో బోర్ బావి లేదు, అవసరమైతే కొత్త బోరు వేసుకోవాలి. జోన్ రెగ్యులేషన్స్ వినియోగం, ఈ ప్రాంతంలో ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు, పూర్తిగా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. భవిష్యత్ అవకాశాలు కానీ తీసుకుంటే ఇది ఊరికి దగ్గరలో ఉన్న భూమి కావడం వల్ల వ్యవసాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిన్న చిన్న బిట్లుగా విభజించి అమ్మకాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ లొకేషన్ రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ అండ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. కొనుగోలుకు ముందు తప్పనిసరి సూచనలు: భూమి కొనేటప్పుడు తప్పకుండా భూమి యజమాని సమక్షంలో డిజిటల్ సర్వే చేయించుకోవాలి. అలాగే 1955 నుండి ఇప్పటి వరకు ఉన్న కాస్రా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్లు అన్నీ పూర్తిగా సరిగ్గా ఉన్నాయో లేవో ధృవీకరణ చేసుకోవాలి. అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇక మా సంస్థ అందించే సేవలు: ఈ అన్ని పనులకు సంబంధించి భూమి తనిఖీలు, పర్సనల్ ఒపీనియన్లు, లీగల్ ఒపీనియన్లు, డిజిటల్ ల్యాండ్ సర్వేలు, టీపన్ ద్వారా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సర్వేలు,
ఇలాంటి అన్ని సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇక ధర విషయానికి వస్తే ధర 1 ఎకరం 75 లక్షలు చెప్తున్నారు. ఈ ధర పూర్తిగా ఫిక్స్డ్ కాదు. ఆస్తి నచ్చితే భూమి యజమానితో నేరుగా మాట్లాడి ధరపై చర్చించుకోవచ్చు. సైట్ విజిట్ సమాచారానికి హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ దూరంగా ఉండడం వల్ల సైట్ విజిట్ ఛార్జీలు తప్పనిసరిగా వర్తిస్తాయి. మరిన్ని వివరాల కోసం వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. కొన్నిసార్లు మేము ఫోన్లు అందుకోలేకపోతున్నాము. డ్రైవింగ్లో ఉండడం వల్ల, మీటింగ్లలో ఉండడం వల్ల కొన్నిసార్లు ఫోన్ అందుకోలేకపోతున్నాము. దయచేసి ఈ విషయానికి క్షమించాలి. ఒకవేళ ఫోను మేము అందుకోలేని పక్షంలో దయచేసి వాట్సాప్ నుండి మెసేజ్ చేయండి. మేము తిరిగి ఫోన్ చేయడం జరుగుతుంది. సైట్ లొకేషను పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి వచ్చి సంప్రదించండి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో చూడవచ్చు. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి విశ్లేషణతో ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.